అమ్మవారిని అయ్యవారితో చేరుస్తారు. అందుకే సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం, పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం అంటాం తప్ప శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. అమ్మవారు అయ్యవారి వైపు గెడుతుందంటే జీవుడు బ్రహ్మముతో కలుస్తాడు. జీవ బ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పేరు. ఎన్ని జన్మలకైనా కోరుకోవలసింది ఏదంటే జీవ బ్రహ్మైక్య సిద్ధి. అదే జ్ఞానము, అదే మోక్షము. అది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనము, మొదటి ప్రయోజనము, మధ్య ప్రయోజనము, పరిపూర్ణ ప్రయోజనము. అందుకే కళ్యాణాలు తరచుగా చేస్తుంటారు. ఎక్కడ చూసినా కళ్యాణం అండి, కళ్యాణం అండి, కళ్యాణం అండి అంటూ ఉండడం, కళ్యాణం టికెట్లు కొనుక్కుంటూ ఉండడం, కళ్యాణం చేయించుకుంటూ ఉండడం, నేను కళ్యాణం చేసి వచ్చానండి అంటూ ఉండడం ఎందుకు వచ్చింది? కళ్యాణమే జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశము. అందుకే మీరు ఉత్సవాలు ఎన్ని చేయండి, చిట్ట చివర దేంతో ముగించాలంటే శాంతికర కళ్యాణంతో ముగిస్తారు. శాంతికర కళ్యాణము అంటారు. వీళ్ళిద్దరూ కలుసుకున్నటువంటి